ఎట్లా జరిగిందంటే గుడిసెలో సిలిండర్ పేలింది. అది పేలడం వలన చుట్టూ ఉన్న 12 గుడిసెలు కాలిపోయాయి. చర్చి కూడా అందులో ఆపేసామని కాలిపోయింది. ఆ పాస్టర్ గారు కూడా ఉన్నారు. అయితే ఎందుకు నిలబడినామంటే మేము సహాయం చేయాలని ఆలోచించాము. ఆర్కేపీ అంటే ఒకటే కాదు, స్నేహశీల చారిటబుల్ ట్రస్ట్ కూడా ఉంది. సో వారు కూడా పెద్దలు అత్యంత రంజిత్ దోఫిరాయ్ గారు, వకీల్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్, చాలా విభాగాలు ఉన్నాయి. వారికి మేము తెలియజేస్తాం. వారు కూడా సహాయం అందిస్తారు. సో మనం కూడా సేవకులుగా అన్నటువంటి వాళ్ళందరూ కూడా క్రైస్తవులే. చాలా మంది గురుసులో ఉన్నటువంటి క్రైస్తవులు. మనమందరం కలిసి నేను చేస్తాము. అందరం కలిసి చేయాలని ఆశపడుతున్నాం. నెల్లూరు జిల్లా అందరం సేవకులమే కాబట్టి ఆ సేవకులు కూడా మనం బలపడతాం. అన్నటువంటి వారు కూడా మనం సహాయం చేసినప్పుడు వాళ్ళు కూడా ప్రభు తట్టు తిరుగుతారు. ఖచ్చితంగా అక్కడ వాళ్ళు మాట్లాడినప్పుడు మనం చేస్తే చాలామంది ఆ ప్రాంతంలో రక్షణ పొందే అవకాశం ఉంటుంది. సో ఆ ఉద్దేశాన్ని తెలియజేయాలని పెద్దలు కూడా మంచి మనసుతో స్పందిస్తారని, కలిసి చేద్దామని ఆశపడుతున్నాను. అందరం కలిసి చేద్దాం. కాలిపోయింది. లోపల ఉన్న డ్రమ్స్, యాంప్లిఫైర్, మైకులు మొత్తం అన్నీ కాలిపోయినాయి. అన్నీ అలాగే. సో మంచిది. దయచేసి ప్రార్థించండి, మీ సహాయకాలను అందించండి. అందరం కలిసి దీన్ని చేద్దామని